హాయ్ ఆల్. రుక్కమ్మ హోటల్ రచించిన వారు అస్కీ నుచ్చెర్ల. తనకు పోటీగా ఎదురుగా హోటల్ నడుపుతున్న ఒంటరి ఆడదన్న చులకన భావంతో ఆమె హోటల్ నాశనం చేయాలని చూసిన కోటేశ్వరుడు రంగనాథం. ఆ ఆడదాని గురించి ఏం తెలుసుకున్నాడో, తర్వాత అతను ఏం చేశాడో తెలిపే కథే రుక్కమ్మ హోటల్ కథ. కథలోకి వెళితే, లాభం లేదండి, మీరు ఒక్క మాట నాకు ముందే చెబితే అసలు ఈ చుట్టుపక్కల హోటల్ పెట్టొద్దని ముందే చెప్పేవాడిని. ఎందుకలా అంటున్నావు? ఈ ఊరిలో కానీ ఈ చుట్టుపక్కల కానీ ఎవరు హోటల్ పెట్టినా పెద్దగా జరగదు. అందరూ దివాలా తీసి పోయినవారే. ఎందుకు? అదిగోండి ఈ హోటల్కు ఎదురుగా కనిపిస్తుందే, అదే రుక్కమ్మ హోటల్. దాదాపు 30 ఏళ్ల నుంచి ఉంది ఆ హోటల్ ఉండగా ఇక ఏ హోటల్ జరగదు. కేవలం రూములు మన దగ్గర తీసుకుంటారు, తిండి అక్కడ తింటారు. ఏమిటి ఆ చిన్న ఇల్లా? అది హోటలా? పాతబడిన ఇల్లులా ఉంది. దానికి అంత డిమాండ్ ఉందా? చిరాగ్గా మొహం పెట్టాడు శ్రీమంతుడు రంగనాథం. మీలాగే, మీకు ముందు కూడా ఇలాగే చాలా మంది చెప్పినా వినకుండా హోటల్ పెట్టి నెల తిరగకుండానే మూసుకొని పోయారు. చెప్పిన మాట వినండి బాబు, లేకపోతే నష్టపోతారు అన్నాడు కోటయ్య. నాది హేసీ హోటల్ కమ్ లాడ్జ్. ఎలా జరుగుదో నేను చూస్తా. ఇక చేతులు కాల్చుకోవాలని నిర్ణయించుకున్నారన్నమాట. సరే, మీ ఇష్టం, మిమ్మల్ని ఎవరూ కాపాడలేరు అని వెళ్లిపోయాడు కోటయ్య. సరిగ్గా నెలకు అట్టహాసంగా హోటల్ కమ్ లాడ్జ్ ఓపెన్ చేశాడు రంగనాథం. లాడ్జ్లో దిగుతున్నారు కానీ హోటల్లో తినడం లేదు, అస్సలు జరగడం లేదు. ఆ రుక్కమ్మ హోటల్ ముందు మాత్రం జనమే జనం. ఏమిటి ఆ హోటల్ ప్రత్యేకత అని మనసును తొలిచేస్తుంది. ఒక ఆదివారం వర్కర్స్ ఎవరూ కనపడక హోటల్లోని వంటింట్లోకి వెళితే వాళ్ళు మాట్లాడుకునే మాటలు వినపడుతున్నాయి. అబ్బా, తింటే రుక్కమ్మ చేతి వంటే తినాలిరా, ఈ టమాటా పచ్చడి తిను, స్వర్గం కనిపిస్తుంది మాట్లాడుకుంటున్నారు పనివాళ్ళు. ఇదేమిటి, వీళ్ళు నా దగ్గర పని చేస్తూ రుక్కమ్మ హోటల్లో తింటున్నారా? కోపం తారాస్థాయికి చేరి అక్కడున్న గిన్నె కిందకేసి కొట్టాడు. ఆ చప్పుడుకు అందరూ ఇటు తిరిగి తమ ఓనర్ను చూసి దిగ్గున లేచి నుంచున్నారు. ఏరా గాడిదల్లారా, నా దగ్గర పని చేస్తూ ఆ రుక్కమ్మ తిండి తింటారా? గట్టిగా అరిచాడు. అనే కంటే గొంతు చించుకున్నాడు. అయ్యా, మన హోటల్లో రేట్లు ఎక్కువ, మాకొచ్చే జీతానికి ఇక్కడ తిండి కొనుక్కొని తినలేం, ధైర్యం చేసి చెప్పాడు ఒకడు. ఆహా, అలాగైతే అందరూ అక్కడే చావండి, నా దగ్గర ఎందుకున్నారు? అందరినీ పనిలో నుంచి తీసేస్తున్నా అన్నాడు. వాళ్ళు తీయొద్దు బాబు, మీరు తీసేస్తే మా బతుకు ఎట్లా అని కాళ్ళ వెళ్ళా పడతారని అనుకున్నాడు. అందరూ లేచి ఒక్క మాట మాట్లాడకుండా వెళ్లిపోయారు. పోయేవారు పోక పేరుకు ఏసీ హోటల్, తిండి చూస్తే చెత్త అని వాళ్ళు రంగనాథంకు వినపడేటట్లు అని వెళ్లిపోయారు. దాంతో ఇక కడుపు రగిలిపోయింది రంగనాథంకు. ఈ రుక్కమ్మ హోటల్కు అంత పేరు ఎందుకో తెలుసుకోవాలని అనుకున్నాడు. సామాన్యుడిలా పంచా షర్ట్ వేసుకుని రుక్కమ్మ హోటల్కి వెళ్ళాడు. హోటల్ ముందు ఒకవైపు పెద్ద వేప చెట్టు, ఇంకోవైపు చాలా పెద్ద గానుగ చెట్టు ఉంది. వాటి మొదట్లో చుట్టూ కూర్చునేదానికి వీలుగా అరుగులు కట్టి ఉంది. అది జనంతో నిండిపోయి ఉంది. అక్కడ దాదాపు 20 మంది దాకా పనిచేస్తున్నారు. అందరూ స్నానాలు చేసి నుదుటిన బొట్టు పెట్టుకుని చాలా శుభ్రంగా ఉన్నారు. ఒక్కరు కూడా తీరిగ్గా లేరు. చాలా బిజీగా ఉంది హోటల్. కొంతమందికి కూర్చునే స్థలం లేక బయటే నిలబడి తిని వెళ్లిపోతున్నారు. వీళ్ళు తిని డబ్బు కట్టకుండా వెళ్లిపోతారేమో అని చుట్టూ చూస్తూ నిలబడ్డాడు. తిని చేతులు కడుక్కొని తనకు సర్వ్ చేసిన వానికి డబ్బులు ఇచ్చి వెళ్లిపోతున్నారు. వాడు ఆ డబ్బు జోబిలో వేసుకుంటున్నారు. ఇంత రష్ ఉంటే ఇలా డబ్బులంతా వేరే జోబుల్లోకి వెళ్తుంది. అందుకే 30 ఏళ్లు గడుస్తున్నా ఇలాగే పాడుబడిన కొంపలా ఉంది అనుకున్నాడు రామనాథం. 10 గంటలు అయ్యేసరికి రష్ తగ్గారు. మెల్లిగా లోపలికెళ్లాడు. బయటికి కనిపించేంత చిన్నది కాదు హోటల్, చాలా పెద్దది. లోపల హాల్ చాలా పెద్దగా ఉంది. అన్నీ మాసిపోయినట్లున్న ప్లాస్టిక్ టేబుల్స్, చైర్స్ ఉన్నాయి. వెళ్లి ఒక టేబుల్ ముందు కూర్చున్నాడు. అంతలో సార్ ఎవరో కొత్తగా వచ్చినారు, చూడరా గోపి, ఆయనకేమిష్టమో కనుక్కో, ఓ ఆడగొంతు వినిపించింది. ఆ పక్కకు తల తిప్పాడు రంగనాథం. అక్కడ దాదాపు 40-50 ఏళ్ల మధ్యనున్నామె కౌంటర్ దగ్గర కూర్చొని ఉంది. చన్నగా చామన ఛాయ రంగులో మామూలు కాటన్ చీర కట్టుకొని ఉంది. ముందు పక్క జుట్టు కొంచెం నెరిసి ఉంది. నుదుటిన ఎర్ర కుంకుమ బొట్టు, చేతులకు మట్టి గాజులు, మెడలో నల్లపోసలు గుచ్చి వేసుకున్న దండ, పెదవుల మీద చిరునవ్వుతో మంచి కళతో ఉంది మొహం. నవ్వుతూ అందరితో మాట్లాడుతుంది. ఇంత రష్ ఉంటే ఎంత సంపాదించగలదు? కానీ అలాగేమీ కనిపించట్లేదు. ఇంతలోనే 20 ఏళ్ల కుర్రాడొచ్చి, ఏం కావాలి సార్? ఎంతో మర్యాదగా అడిగాడు. పెసరట్టు తీసుకురా అని అన్నాను. సార్, అల్లం పచ్చిమిర్చి ఉల్లి ఎక్కువ వేయమంటారా అని అడిగాడు. అదేమిటి అలా అడుగుతున్నావు అన్నాడు.
కస్టమర్ ఎలా కోరుకుంటే అలా చేపిస్తాం సార్ అన్నాడు. సరే అన్నీ దట్టించి తీసుకురా అన్నాడు. బాయ్ వచ్చి పేపర్ గ్లాసులో మంచినీళ్లు పెట్టి వెళ్ళాడు. నీళ్లు తాకుతూ అక్కడున్న పరిస్థితులను గమనిస్తున్నాడు. ఇంతకు ముందు బయట తిన్న వారి దగ్గర డబ్బులు తీసుకున్న కుర్రవాడు వచ్చి, రుక్కమ్మక్క 14 మంది బిల్లు అని వారేం తిన్నారో లిస్టు చెప్పి డబ్బు ఇచ్చాడు. ఇంకా 2 డబ్బులేవి అడిగింది. వాళ్ళు రేపిస్తారంటక్క అని వెళ్ళిపోయాడు. పర్లేదులే డేగకల్లే అనుకున్నాడు రామనాథం. ఇంతలోనే కౌంటర్ దగ్గరికి ఒక ఆయన వచ్చి డబ్బు చెల్లిస్తున్నాడు. ఏమి కోటన్నా, స్వాతి నీళ్ళోసుకుందంట కదా నవ్వుతూ అడిగింది. అవును రుక్కమ్మక్క, నిన్ననే పిలుసుకొచ్చిన. ఆరోగ్యం బాగుందా? బాగుంది రుక్కమ్మక్క. ఒరే గోపి, 2 పెసరట్లు బాగా ఉల్లిపాయ వేసి అల్లపచ్చడితో పార్సిల్తే అంది. ఇప్పుడెందుకు రుక్కమ్మక్క అన్నాడు అతను. తొలిచూలు ఏవేవో తినాలని కోరిక ఉంటుంది కదా, అందులో స్వాతికి పెసరట్టంటే ప్రాణం. ఈ రుక్కమ్మ ఇచ్చింది తినమను కోటన్నా అని అంటుండగానే ఓ పిల్లవాడు పార్సిల్ తెచ్చాడు. రుక్కమ్మ ఆ పార్సిల్ని అతనికి ఇచ్చింది. అతను డబ్బు తీయబోయాడు. దీనికి డబ్బు ఇస్తున్నావా? కడుపుతో ఉండే పిల్లకు ఏదో 2 పెసరట్లు ఇచ్చిన దానికి డబ్బు తీసుకుంటానా అని అనేసింది. స్వాతికి ఎప్పుడు ఏమి తినాలనిపిస్తే చెప్పమను, నేను చేసి పంపుతా. 12 బిడ్డను కనాలా? రుక్కమ్మ, నీలాంటి వారు కాగడా వేసినా ఈ కాలంలో దొరకరు. నీ ఆశీర్వాదం చాలు నా బిడ్డకి అని అతను వెళ్ళిపోయాడు. ఏమి లోకేష్ బాబు, పరీక్షలు అయిపోయినాయా? బాగా రాస్తున్నావా? రుక్కమ్మవ్వా, నీ దగ్గర భోంచేసి రాయకపోవటమా? కాలేజ్ ఫస్ట్ వస్తా. నేను రేపు ఊరెళ్ళిపోతున్నాను. మళ్ళీ కాన్వకేషన్ డే రోజు మా అమ్మా నాన్నను కూడా తీసుకొచ్చి ఆ రోజంతా ఇక్కడే తినిపిస్తా. మా అమ్మా నాన్నకు ఎప్పుడూ నీ చేతి వంట గురించి చెప్తూనే ఉంటా. మా అమ్మ నిన్ను చూడాలన్నది రుక్కమ్మవ్వా. చాలా ఆనందంగా చెబుతున్నాడు. పాస్ అయి మంచి ఉద్యోగం సంపాదించి మీ అమ్మా నాన్నల కలలు నెరవేరిస్తే అంతే చాలు. బాగా రాయమ్మ పరీక్షలు లోకేష్ అని ప్రేమతో తల నిమిరింది. రుక్కమ్మ నీరసంగా ఒక గొంతు వినిపించింది. తొంగి చూసింది రుక్కమ్మ. ఏంది ఎర్రి మామ, టిఫిన్ అయిపోయే సమయానికి వచ్చినావు? రాత్రంతా జ్వరం కాసింది రుక్కమ్మ. పనికి పోలే, ఈడికొచ్చి 2 ఇడ్లీలు తిని మాత్ర వేసుకుందామని వచ్చిన అని మూలుగుతో చెప్పాడు. వెంటనే రుక్కమ్మ కౌంటర్ దగ్గర నుంచి లేచిపోయి ఆ ముసలాయన నుదురు చెయ్యి పట్టుకొని చూసి, అబ్బా ఒళ్ళు కాలిపోతుందే అని, ఓబులేసు ఎర్రి తాతకు 4 ఇడ్లీలు గోరువెచ్చని నీళ్లు పట్రా అని ఆయనను పట్టుకొని మెల్లుగా తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టింది. ఏంది తాత, జ్వరం వస్తే ఈడికి రావాలనా? ఎవరితో అన్నా చెప్పి పంపితే ఇడ్లీ ఇంటికి పంపేవాళ్ళం కదా అన్నాడు ఇడ్లీ పేటుతో వచ్చిన అతను. ఏడుంటే 4 మొఖాలు కనపడతాయి. ఇంట్లో ఒంటరిగా ఉండలేను ఓబులేసు. సరే తిను, మాత్ర ఉండాదా? పోయి తెచ్చేదా? వస్తా మందుల షాప్లో తెచ్చుకున్నా. రుక్కమ్మ, డబ్బులు లేవు, రేపు పనికి పోయి ఇస్తా. ఇప్పుడేం తొందర ఎర్రి తాత, జ్వరం తగ్గే వరకు పనికి పోవద్దు. ఒళ్ళలిస్తే జ్వరం మళ్ళీ వస్తుంది. అయినా నువ్వు తిని తిండి అంతా మా నాయనకు ఒక ముద్ద పెడతా, దానికి కూడా డబ్బులు అడుగుతానా తాత అని నొచ్చుకుంది. అన్నీ చూస్తున్న రంగనాథానికి, అమ్మో ఈ రుక్కమ్మ సామాన్యమైన ఆడది కాదు, మాటలతోనే అందరినీ బోల్తా కొట్టేస్తుంది. ఏం తెలివి, నవ్వుతోనే అందరినీ మాయ చేస్తుంది. ఇంకొంచెం సేపు ఇక్కడే ఉంటే నేను దీని మాయలో నేను పడిపోతా అనుకునేలోగానే ఇంతకు ముందు ఆర్డర్ తీసుకున్న బాయ్ వచ్చి గుమగుమలాడే పెసరట్టు ప్లేటు రంగనాథం ముందు మర్యాదగా పెట్టాడు. ప్లేట్ చూశాడు, నీట్గా ఉందా లేదా అని. స్టీల్ ప్లేట్ మీద నీట్గా తుడిచి ప్లేట్ సైజులో అరిటాకును కట్ చేసి ఉల్లి, పచ్చిమిర్చి, అల్లం దట్టించి అల్లం, కొబ్బరి, వేరుశనగ, ఎర్రకారం చట్నీలతో వేడివేడి పెసరట్టు ఉంది. వాసన చూస్తేనే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి. ఒక మొక్క తుచ్చుకొని అల్లం పచ్చడి అద్దుకొని నోట్లో పెట్టుకున్నాడు. అబ్బో, స్వర్గం కనిపించింది. ఇంత రుచితో పెసరట్టు తన జీవితంలో తినలేదు. చివరి ముక్క వరకు ఆత్రంగా తినేశారు. కడుపు నిండిపోయింది. ఒక కాఫీ చెప్పాడు. ఫిల్టర్ కాఫీ వచ్చింది. కమ్మని వాసనతో ఎంత రుచిగా ఉందో. బిల్లు వాగిపోతుంది అనుకున్నాడు. తీరా బిల్లు చూస్తే సామాన్యుడికి అందుబాటులోని ధర. ఆశ్చర్యపోయాడు. ఇలా నడిపితే ఏం గిట్టుతుంది, అందుకే హోటల్ ఇలా పాతగా తగలబడింది అనుకుంటూ కౌంటర్ దగ్గరికి వెళ్ళాడు. రుక్కమ్మ, నువ్వు ఉన్నావనే ధైర్యంతో మా ఆవిడకి టూర్లు ఎక్కువయ్యాయి. మధ్యాహ్నం భోజనం పార్సిల్ ఆఫీసుకు పంపించు అని డబ్బు చెల్లిస్తూ చెప్తున్నాడు ఒక ఆయన. సరే సోము సార్, సరిగ్గా 1 గంటకు పంపితే సరిపోతుందా? రుక్కమ్మ అని అతను వెళ్ళిపోయాడు. ఊరికి కొత్త సార్ అడిగింది.
అవును, పొడి పొడిగా సమాధానం చెప్పాడు. మా పెసరట్టు నచ్చిందా సార్? నవ్వుతూ అడిగింది. రుచి తక్కువ, కసి కొద్ది చెప్పాడు రంగనాథం. ఈసారి మీకు నచ్చినట్లు చేయిస్తాంలే సార్ అనింది. మొన్న అంటుందేమో, అప్పుడు ఆమెను ఒక మాట అని తన కడుపులో మంట చల్లార్చుకోవాలని చూస్తున్న రంగనాథానికి నిరాశే మిగిలింది. రంగనాథం వెళ్తుంటే వెనక నుంచి మాటలు వినిపిస్తున్నాయి. రుక్కమ్మ, నీ హోటల్లో పెసరొట్టు రుచి లేదంటే ఇక ఈయనకెక్కడా ఇంత రుచి దొరకదు. బహుశా ఈయనకు నోరు బాగాలేదేమో అన్నారు ఎవరో. పోనీలే రాంబాబు, అందరికి మన వంట నచ్చాలని లేదుగా. చాలా తేలికగా ఆ టాపిక్ అక్కడితో ముగించింది. మధ్యాహ్నం భోజనానికి వెళ్ళాడు రంగనాథం. అక్కడ జనమే జనం. అంత జనమన్న ఓపికగా సర్వ్ చేస్తున్నారు బాయ్స్. తనకు ప్లేస్ చిక్కి ఒక చైర్లో కూర్చున్నాడు. తర్వాత అతడు ఏం చేస్తాడు అనేది నెక్స్ట్ పార్ట్ 2లో చూద్దాము. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.